రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కుతుందన్నారు ఉంగుటూరు కూటమి ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. రాష్ట్రంలో వైసీపీ కుల రాజకీయాలకు తెరలేపుతుందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించిన వైసీపీ ఇప్పుడు కాపులను కులం పేరుతో రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. విజయవాడలో జరిగిన సాయికృష్ణ ఉదంతాన్ని సైతం వైసీపీ తన రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తుందంటూ మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూటమి ప్రభుత్వ ఐక్యతను దెబ్బతీయలేరన్నారు. తమ ప్రభుత్వం కేవలం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని చెబుతున్న ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అటు అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కుల రాజకీయం సంబంధించి కూడా ప్రస్తుతం మనతో ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ఉన్నారు. సార్, మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా కాపు రాజకీయం జరుగుతుంది. ఏ విధంగా చూడాలి సార్? అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కాపు రాజకీయం అనేది జరుగుతూ ఉన్నది మనం పూర్తిగా ఖండించాలి. ఆయన ఏ కులాలకు కానీ, మతాలకు కానీ, ఎక్కడ కూడా ప్రాంతాల గురించి కానీ, ఎక్కడ కూడా ఆయన అందరూ కలిసి ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో, అంటే దేశం సమాజం బాగుండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక సందేశాన్ని ఇస్తే దాన్ని వైసీపీ నాయకులు వక్రీకరిస్తూ కుల ప్రస్తావన తీసుకొచ్చి ఏదైతే బ్రిటిష్ వాళ్ళు చేశారో అదేవిధంగా వాళ్ళ నాయకుడు వైసీపీ అధ్యక్షుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారో జగన్నాటకంలో వీళ్ళందరూ పాత్రధారులై ఈ రాష్ట్రాన్ని విధ్వంసకరంగా దాన్ని చేయాలని, అంటే ప్రశాంతంగా అభివృద్ధి పదంలో సంక్షేమంగా సుపరిపాలన నడుస్తూ ఉంటే దాన్ని ఎలాగా చెడగొట్టాలనే ఉద్దేశంతో మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి రకరకాలుగా మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఏమీ దొరక్క వాళ్ళని, అంటే వాళ్ళ మనుగడని కోల్పోతున్నాం అన్న ఉద్దేశంతో ఈ కుల ప్రస్తావన తీసుకొచ్చి కులాలను గురించి మాట్లాడటం, అంటే ఎక్కడా కూడా కులాల గురించి ప్రస్తావన లేకపోతే ఆ ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళ మనుగడని నిలబెట్టుకునే విధంగా ఈరోజు చేయటం చాలా దురదృష్టకరం. అంటే ఇలాంటి మన రాష్ట్రానికి, దేశానికి కూడా మంచిది కాదు. ముఖ్యంగా ఇప్పుడు విజయవాడలో జరుగుతున్నటువంటి సాయికృష్ణ సంబంధించిన మిస్సింగ్ మిస్టరీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంతా కూడా వైసీపీ మొత్తం దాని మీద కుల రాజకీయం నడుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏ విధంగా? అంటే అదే మాకు మన జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, ఎవరికి కూడా ఒక నేరాలు చేసినా ఇంకోటి చేసినా వాళ్ళు ఎవరికి కూడా కులాన్ని ఆపాదించొద్దు, దాన్ని సక్రమంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే ఉన్నారో పూర్తిగా దాని స్థాయిలో తెలియపరిచి చేయాలనే ఉద్దేశంతో, అంటే ఒక మంచి ఉద్దేశంతో చెప్తే, అంటే మీరు ఎక్కడైనా సరే మేము అలా ఉన్నాం, అక్కడ రాజకీయమే చేయాలి, గంజా అమ్ముకునేవాడికి కూడా మేము వెళ్ళి సపోర్ట్ చేస్తామంటే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దనే చెప్పిన ఉద్దేశం మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది. దాన్ని వేరేగా తీసుకువెళ్ళి ఈ కులాన్ని ఆపాదించి ఏదైతే ఆయన వద్దంటున్నారో దేనికి దానికి సపరేట్గా చూడమని, అంటే ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా కులానికి ముడిపెడితే అది సరైన పద్ధతి కాదు. వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వాస్తవాలను గ్రహించి వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రతిదీ రాజకీయం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధిని ఆపాలనే ఉద్దేశంలో ఉన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, సుపరిపాలన కానీ ఎవరు ఆపడానికి ఎవరి తరం కాదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా దీన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం ఎప్పుడూ అభివృద్ధి పదంలో నడుస్తుందని తెలియజేస్తారు. ఈ మొత్తానికి సంబంధించి కూడా కుల ప్రస్తావన రాజకీయానికి జనసేన మద్దతు ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా కూటమిని విడదీయలేరని కూడా ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు స్పష్టం చేసిన పరిస్థితి. ప్రసాద్ శ్రీనివాస్ టీవీ, ఉంగుటూరు.